హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మీరు కొన్ని రోజులుగా నా వాయిస్ మిస్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. నేను కొన్ని వర్క్స్ లో బిజీగా ఉండడం వల్ల సరిగ్గా యూట్యూబ్ కి రాలేకపోయాను. దయచేసి అందరూ అది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇక మూవీ విషయానికి వస్తే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే నైట్ టైం అడవిలో ఒక పర్సన్ ఒక డెడ్ బాడీ తలను కట్ చేస్తుంటాడు. అదే టైంకి హెడ్ కానిస్టేబుల్ విజయ్ ఆ దారిలో వెళ్తూ ఉండగా అతనికి కాల్ వస్తుంది. దాంతో అతను అక్కడే బైక్ ఆపి కాల్ మాట్లాడతాడు. పోలీసుని చూసి డెడ్ బాడీ తలను కట్ చేసిన పర్సన్ ఆ పనిని ఆపేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ సౌండ్ విన్న విజయ్ చుట్టూ చూస్తాడు, కానీ ఎవ్వరూ కనిపించరు. దాంతో విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్, సిఏ దయానంద్, కానిస్టేబుల్ మోతీలాల్ ఉంటారు. అదే పోలీస్ స్టేషన్ కి ఎదురుగా కైలాస్ అనే పర్సన్ టీ క్యాంటీన్ రన్ చేస్తుంటాడు. ఒక రోజు కైలాష్ టీ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి హేమంత్ తో మాట్లాడుతూ, ఈ రోజు మా ఊర్లో గ్రామదేవత పూజ ఉందని చెప్పి అందర్నీ అక్కడికి వెళ్లమని చెబుతాడు. హేమంత్, కైలాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దాంతో పోలీసులు అందరూ కలిసి ఆ పూజకు వెళ్తారు. అక్కడ గ్రామదేవతకి మేకను బలిచ్చి దాంతో ఫుడ్ ని ప్రిపేర్ చేసి ప్రసాదంగా అందరికి పెడతారు. మోతిలాలు వెజిటేరియన్ కావడం వల్ల వెజ్ ఫుడ్ ని తింటాడు. కానీ లాస్ట్ లో అతనికి ఇచ్చిన అరటి పండుకి మేక బ్లడ్ అంటుకొని ఉండడం చూసి ఫుడ్ వడ్డిస్తున్న వాళ్ళని లో క్యాస్ట్ అని చెప్పి క్యాస్ట్ పేరుతో అవమానిస్తూ తిడతాడు. హేమంత్ కూడా లో క్యాస్ట్ కావడం వల్ల మోతిలాల్ మాటలకి హేమంత్ కూడా హర్ట్ అవుతాడు. తర్వాత హేమంత్ ఆ ప్రసాదాన్ని ప్రెగ్నెంట్ గా ఉన్న తన వైఫ్ గాయత్రికి కూడా పంపిస్తాడు. అదే టైంకి డిఎస్పీ దయానంద్ వచ్చి తన మనవడి ఫంక్షన్ ఉండడం వల్ల హేమంత్ ని పోలీస్ స్టేషన్ చూసుకోమని చెబుతాడు. హేమంత్ గాయత్రికి డెలివరీ కోసమని నెక్స్ట్ 7 days వరకు లీవ్ పెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఎమ్మెల్యే వినాయక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఏ దయానంద్ తో మాట్లాడాలని చెబుతాడు. దానికి హేమంత్ మాట్లాడుతూ దయానంద్ లీవ్ లో ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రాబ్లం గురించి అడుగుతాడు. అప్పుడు వినాయక్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తన తమ్ముడు సంజీవ్ కనిపించట్లేదని చెబుతాడు. కానీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా సంజీవ్ ని తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపటికి సంకేత్ అనే లాయర్ తన క్లయింట్ చంద్రతో కలిసి పోలీస్ స్టేషన్ కు వస్తాడు. వాళ్ళు కూడా దయానంద్ తోనే మాట్లాడాలని అంటారు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ దయానంద్ కి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే హేమంత్ లోయర్ క్యాస్ట్ కాబట్టి అతనంటే ఆ ఊర్లో అందరికీ చులకన. అతను ఒక పోలీస్ అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా అతనికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంకా సంకేత్ కూడా దయానంద్ లీవ్ లో ఉన్నారని చెప్పి వాళ్ళ కేసు గురించి చెప్పమని అడుగుతాడు. దానికి సంకేత్ మాట్లాడుతూ చంద్ర తన కూతురి మ్యారేజ్ కోసమని కట్నం కింద తెచ్చిన 20 lakhs జ్యువెలరీని ఎవరో దొంగిలించారని చెబుతాడు. అండ్ అలాగే వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా కేసుని సాల్వ్ చేయమని చెబుతారు. ఎందుకంటే నగలు పోయాయని తెలిస్తే తన కూతురి పెళ్లి ఆగిపోతుందని చెబుతాడు. అదే టైంకి మోతిలాల్ అక్కడికి వచ్చి ఈ కేసుని ఇప్పుడే సాల్వ్ చేస్తానని చెప్పి జైల్లో ఉన్న గంగు అనే ఖైదీని బయటికి తీసుకుని వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే దొంగలందరికీ ఈ గంగునే గ్యాంగ్ లీడర్. కానీ ఎంత కొట్టినా కూడా గంగు తనకేమీ తెలియదని చెబుతాడు. తర్వాత కాసేపటికి కైలాస్ వచ్చి హేమంత్ తో గాయత్రి అతని కోసం లంచ్ తినకుండా వెయిట్ చేస్తుందని చెబుతాడు. అండ్ అలాగే ఆమెకి హెల్త్ కూడా బాగలేదని చెబుతాడు. దాంతో హేమంత్ వెంటనే ఇంటికి వెళ్తాడు. తర్వాత హేమంత్ గాయత్రికి వేడివేడి నీళ్లతో స్నానం చేస్తాడు. అండ్ అలాగే ఆమెకి హెల్ప్ చేస్తూ కేర్ చేస్తుంటాడు. కాసేపటికి హేమంత్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఒక పర్సన్ మీతో ఒక విషయం చెప్పాలని ఒక అడ్రస్ చెప్పి హేమంత్ ని అర్జెంట్ గా అక్కడికి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో హేమంత్ ఒక కానిస్టేబుల్ తో కలిసి ఆ ప్లేస్ కి వెళ్తాడు. ఆ ప్లేస్ ఒక అడవిదారిలో ఉంటుంది. తర్వాత హేమంత్ ఆ అన్నోన్ నెంబర్ పర్సన్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో హేమంత్ అండ్ కానిస్టేబుల్ కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే సడన్ గా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంతో హేమంత్ అండ్ కానిస్టేబుల్ ఆ స్మెల్ వస్తున్న డైరెక్షన్ వైపు అడవులకు వెళ్తారు. అప్పుడు వారికి అక్కడ కులిపోయిన డెడ్ బాడీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్ లో మనకి చూపించిన డెడ్ బాడీ ఇదే. ఇది చూడగానే హేమంత్ తన టీం కి కాల్ చేసి అక్కడికి రమ్మని పిలిపించి ఆ డెడ్ బాడీకి పంచనామా చేయమని చెబుతాడు. అదే టైం కి డిఎస్పీ కూడా అక్కడికి వచ్చి కులిపోయిన డెడ్ బాడీని చూసి ఒక హత్య జరిగిన రోజులు అవుతున్నా కూడా మీరు ఎవరో పట్టించుకోవట్లేదంటని చెప్పి పోలీసుల పైన కోపడతాడు. అండ్ అలాగే దయానంద్కి కాల్ చేసి ఆ డెడ్ బాడీ గురించి చెప్పి వెంటనే అక్కడికి రమ్మని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. డిఎస్పీకి ఆ డెడ్ బాడీ గురించి మోతిలాలే చెబుతాడు. ఆ విషయం తెలిసి హేమంత్ మోతిలాల్ పై కోపడతాడు. తర్వాత మోతిలాల్ ని డెడ్ బాడీకి కాపలాగా పెట్టి హేమంత్ డిఎస్పీతో కలిసి అతని వెహికల్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తాడు. కానీ డెడ్ బాడీ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ భరించలేక మోతిలాల్ హేమంత్ దగ్గరికి వెళ్తాడు. దాంతో హేమంత్ డెడ్ బాడీని వదిలి వచ్చినందుకు మోతిలాల్ తిట్టి ఇద్దరు కలిసి తిరిగి డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళ డెడ్ బాడీ దగ్గరికి తిరిగి వచ్చేలోగా ఆ బాడీకి తల ఉండదు. ఇంకా హేమంత్ కి ఫుల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక డెడ్ బాడీకి తల లేకపోతే నిందితుల్ని పట్టుకోవడానికి వీల్లేదు. అండ్ అలాగే ఆ కేసు కూడా నిలబడదు. అంతే కాకుండా డిఎస్పీ ఈ డెడ్ బాడీ కేసుని డీల్ చేసే టాస్క్ లో హేమంత్ ని హెడ్ గా అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఎమ్మెల్యే తమ్ముడు సంజీవ్ ని చూపిస్తారు. యాక్చువల్ గా సంజీవ్ ఒక పెద్ద రౌడీ.
అండ్ అంతేకాకుండా మనోడు మల్లేష్ చెల్లెలు రూపాని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. సంజీవ్ అంటే మల్లేష్ కి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సంజీవ్ లోకేష్ ఫ్యామిలీకి చెందినవాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఒక రోజు రూప సంజీవ్ తో గొడవపడి తన అన్నయ్య దగ్గరకు వచ్చేస్తుంది. దాంతో సంజీవ్ రూపాకి సారీ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లడానికి మల్లేష్ దగ్గరికి వెళ్లి రూపాని అతనితో పాటు పంపమని అడుగుతాడు. దానికి మల్లేష్ మాట్లాడుతూ సంజీవ్ పైన ఉన్న కోపంతో మీ అమ్మను ఒకసారి వచ్చి నాతో పడుకోమని చెప్పు, ఆ తర్వాత రూపాని నీతో పంపిస్తానని చెబుతాడు. ఆ మాటలకి సంజీవ్ కి కోపం కట్టలు తెంచుకుంటుంది. దాంతో సంజీవ్ మల్లేష్ పైన దాడి చేస్తాడు. ఆ దాడిలో సంజీవ్ మల్లేష్ చెవిని నరికేస్తాడు. ఈ సీన్ ఇక్కడతో కట్ అవ్వి ప్రజెంట్ సీన్ లో హేమంత్ ని చూపిస్తారు. హేమంత్ మోతిలాలు ఆ డెడ్ బాడీ ప్లేస్ దగ్గర ఉంటారు. రోడ్ లో వెళ్తున్న విలేజర్స్ ని ఆపే చెక్ చేస్తుంటారు. అదే టైం కి దయానంద్ అక్కడికి వచ్చి హేమంత్ తో మాట్లాడుతూ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నారని డెడ్ బాడీ తల పోయినందుకు హేమంత్ ని తిడతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు హేమంత్ ముందు 3 టాస్కులు అంటే 3 కేసులు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 1 వీక్ లోగా ఈ 3 కేసులను సాల్వ్ చేయాలి. దొంగతనం కేసు, కిడ్నాప్ అండ్ మర్డర్. అందువల్ల తన వైఫ్ డెలివరీ కోసం పెట్టిన లీవ్ ని కూడా డిఎస్పీ క్యాన్సిల్ చేసి డెడ్ బాడీ కేసుని సాల్వ్ చేయమని అంటాడు. దాంతో హేమంత్ బాగా అప్సెట్ అవుతాడు. అదే రోజు నైట్ పోలీసులు అందరూ కలిసి అడవులోకి వెళ్లి పోయిన డెడ్ బాడీ తలను వెతుకుతూ ఉంటారు. అప్పుడే శంభు అనే పర్సన్ ఆ అడవులని తిరుగుతూ ఉంటాడు. పోలీసులు చూడగానే భయంతో పారిపోవడానికి ట్రై చేస్తాడు. దాంతో పోలీసులు శంభుని పట్టుకొని బాగా కొట్టి ఈ టైంలో అడవిలో నీకేం పని అని అడుగుతారు. దానికి శంభు మాట్లాడుతూ నేను ఒక హంటర్ని, అడవిలో జంతువుల్ని వేటాడుతూ ఉంటాను, కానీ ఇది ఇల్లీగల్ కదా, అందుకే మిమ్మల్ని చూసి భయపడి పారిపోవడానికి ట్రై చేశానని చెబుతాడు. అదే టైంకి గాయత్రికి డెలివరీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పి కాల్ వస్తుంది. దాంతో హేమంత్ దయానందని పర్మిషన్ అడిగి హాస్పిటల్ కి వెళ్తాడు. హాస్పిటల్లో గాయత్రి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. హేమంత్ అండ్ గాయత్రిలది లవ్ మ్యారేజ్ అండ్ హేమంత్ ది లో క్యాస్ట్. అందువల్ల గాయత్రి పేరెంట్స్ హేమంత్ ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా గాయత్రి డెలివరీ అయ్యే టైంకి ఆమె దగ్గర లేనందుకు హేమంత్ ని పిచ్చపిచ్చగా తిడతారు. తర్వాత కాసేపటికి గాయత్రికి బాబు పుడతాడు. దాంతో హేమంత్ చాలా సంతోషంగా బాబుని చూడడానికి గాయత్రి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చి బాబుని ముందుగా మా చేతుల్లోకి తీసుకుంటాం, నీలాంటి లోకేష్ వాళ్ళు నీడ కూడా మా బాబు పైన పడకూడదని అంటారు. అండ్ నర్సు దగ్గరికి వెళ్లి బాబుని తన చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు గాయత్రి అడ్డుకొని బాబుని ముందుగా వాళ్ళ నాన్న ఎత్తుకోవాలని చెబుతుంది. అంటే ఇంకా తన పేరెంట్స్ తో మాట్లాడుతూ నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి కూడా ఒక్క రోజు కూడా నన్ను చూడడానికి మీరు రాలేదు, ఇప్పుడు బాబు పుట్టగానే సడన్ గా నా పైన ప్రేమ వచ్చిందా, నాకు తల్లి తండ్రి అన్ని తానే అవ్వి ఒక బిడ్డలాగా కంటికి రెప్పలో నా భర్త నన్ను చూసుకున్నాడు, అలాంటి మనిషిని పట్టుకుని మీ పనికిమాల మాటలతో అవమానిస్తారా, ఇప్పుడు నాకు మీరు అక్కర్లేదు, ఇంకెప్పుడు నన్ను చూడడానికి రాకండి అని చెప్పి చెబుతుంది. తర్వాత హేమంత్ తన బిడ్డని ఎత్తుకొని కళ్ళారా చూసుకుంటూ మురిసిపోతాడు. అదే టైంకి దయానంద్ హేమంత్ కి కాల్ చేసి డెడ్ బాడీ తల మిస్ అయిన విషయం ఎవరో మీడియాకి లీక్ చేశారని చెబుతాడు. కాబట్టి మీడియా ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బులిచ్చి మేనేజ్ చేయాలని చెప్పి హేమంత్ ని డబ్బులు అడుగుతాడు. ఇక చేసేదేమీ లేక హేమంత్ గాయత్రి కోసమని చెప్పి దాచి ఉంచిన డబ్బుల్ని దయానంద్కి ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో హేమంత్ బాబు పుట్టిన సంతోషంలో స్టేషన్ లో అందరికి స్వీట్స్ పంచుతాడు. తర్వాత డెడ్ బాడీ గురించి తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్తాడు. అండ్ అలాగే ఎమ్మెల్యేకి కాల్ చేసి ఆ డెడ్ బాడీ సంజీవ్ది అవునో కాదో అని ఐడెంటిఫై చేయడానికి రమ్మని పిలుస్తారు. అక్కడ ఆ ల్యాబ్ డాక్టర్ మాట్లాడుతూ బాడీ తల దొరికితే గాని ఎలా చనిపోయాడో తెలుసుకోవడం కష్టమని చెబుతాడు. ఎందుకంటే ఆ బాడీ పైన చనిపోవడానికి సంబంధించిన ఎలాంటి క్లూ లేవని చెబుతారు. తర్వాత ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఆ బాడీ సంజీవ్ది కాదని చెబుతాడు. ఎందుకంటే సంజీవ్ లెఫ్ట్ హ్యాండ్ కి ఒక ఫింగర్ ఉండదని చెబుతాడు. దాంతో కేసు మరింత మిస్టరీగా మారిపోతుంది. అండ్ అంతేకాకుండా ఆ ల్యాబ్ డాక్టర్ మాట్లాడుతూ సేమ్ ఇలాంటి మర్డర్ కేసుని ఇంతకు ముందు పక్క ఊర్లో జరిగిందని చెబుతాడు. ఆ బాడీకి కూడా తల లేదని చెబుతాడు. ఆ మర్డర్ భైరవ్ అనే పర్సన్ చేశాడని చెబుతాడు. కానీ తల లేని కారణంగా ఆ కేసుని కొట్టేశారని, దాంతో అతను పబ్లిక్ లోనే ఫ్రీగా తిరుగుతున్నాడని చెబుతారు. దాంతో హేమంత్ భైరవ్ ని ఎంక్వైరీ చేయగా అతను ఇప్పుడు ఊర్లో జరుగుతున్న జాతరలో ఉన్నాడని తెలుస్తుంది. దాంతో హేమంత్ తన టీంతో కలిసి భైరవ్ దగ్గరికి వెళ్తారు. ఆ జాతరలో కైలాస్ కూడా తన కూతురితో వస్తాడు. హేమంత్ కైలాస్ ని కలిసి మాట్లాడతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ కైలాస్ కూతురు పేరు కూడా గాయత్రినే అని చెబుతాడు. తర్వాత కాసేపటికి భైరవ్ అక్కడ పూజ చేస్తూ హేమంత్ ని కలుస్తాడు. దాంతో హేమంత్ అతన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడే సడన్ గా రాము అనే పర్సన్ కి దేవత పూనకం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు. అండ్ అలాగే రాము ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ లో మట్టిని తవ్వి ఏదేదో వెతుకుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో ఒక చోట తవ్వుతూ ఉంటే ఎమ్మెల్యే తమ్ముడు చేయి దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా ఫాస్ట్ లో మల్లేష్ అండ్ సంజీవ్ కు మధ్య జరిగిన గొడవ కూడా హేమంత్ కి తెలుస్తుంది. దాంతో నెక్స్ట్ డే హేమంత్ మల్లేష్ ని ఇంట్రాగేట్ చేస్తాడు. అప్పుడు మల్లేష్ గొడవ పడిన మాట నిజమే, కానీ సంజీవ్ ని నేను చంపలేదని చెబుతాడు. అదే టైంకి రూపా బయటకు వచ్చి సంజీవ్ ని తన అన్నయ్య మల్లేష్ చంపాడని చెబుతుంది. దాంతో హేమంత్ మల్లేష్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తమ స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తారు.
అయినా కూడా మల్లేష్ ఆ మర్డర్ తను చేయలేదని చెబుతాడు. సంజీవ్ ఫోన్ కూడా కనిపించకుండా పోవడంతో అతని నెంబర్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో హేమంత్ సంజీవ్ ఫోన్ ని ట్రేసింగ్ లో పెడతారు. అలా ఒకరోజు సంజీవ్ మొబైల్ ఆన్ అయినట్లు హేమంత్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హేమంత్ ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఫోన్ ఆన్ చేసిన పర్సన్ ని పట్టుకోవడానికి వెళ్తారు. అలా ఇంటర్గేట్ చేస్తూ ఉండగా వాళ్ళు సస్పెక్ట్ గా ట్రేస్ చేసిన పర్సన్ ఇంట్లో నుంచి కైలాస్ కూతురు గాయత్రి బయటకు వస్తుంది. దాంతో కైలాస్ ని సస్పెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి పోలీసు స్టైల్లో ఇంటర్గేట్ చేస్తారు. ఎంత అడిగినా కూడా కైలాష్ తను నిర్దోషినని చెబుతాడు. ఆ టైంకి గాయత్రి కైలాష్ ని చూడడానికి స్టేషన్ కి వస్తుంది. దాంతో కైలాష్ అతను జైల్లో ఉండగా తన కూతురు తనని చూడకూడదని చెప్పి తన అక్కడి నుంచి పంపించేయమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి డిఎస్పీ నువ్వు నిజం చెబితేనే గాయత్రిని పంపిస్తామని చెప్పి చెబుతాడు. దాంతో కైలాష్ నిజం చెబుతానని ఒప్పుకుంటాడు. అలా కైలాష్ సంజీవ్ ని తానే హత్య చేశానని ఒప్పుకుంటాడు. దానికి రీజన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా సంజీవ్ ఒక ఉమనైజర్. ఒక రోజు సంజీవ్ ఏదో పని ఉందని చెప్పి కైలాష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మల్లేష్ వైపు మంగాని చూసి ఫ్లాట్ అవుతాడు. అదే టైంకి కైలాష్ పాలు తేవడానికి బయటికి వెళ్తాడు. అతను తిరిగి వచ్చేసరికి సంజీవ్ మంగాతో రొమాన్స్ చేస్తూ కైలాష్ కి అడ్డంగా దొరుకుతాడు. దాంతో సంజీవ్ కైలాష్ కి సారీ చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో కైలాష్ అప్పటికి మాత్రం కన్విన్స్ అవుతాడు. కానీ ఒక రోజు సంజీవ్ మళ్ళీ కైలాష్ ని ఒక ప్లేస్ కి పిలిచి మందు పార్టీ ఇచ్చి ఒక నైట్ మంగాతో గడపాలని ఉందని చెప్పి కైలాష్ కి చెబుతాడు. కైలాష్ అందుకు ఒప్పుకోడు. కానీ సంజీవ్ పదే పదే అదే విషయం అడుగుతూ ఉండడంతో కైలాష్ కోపం కట్టలు తెంచుకుంటుంది. దాంతో పక్కన ఉన్న బండ రాయిని తీసుకొని సంజీవ్ ని చచ్చేదాకా అతని తలపైన కొట్టి కొట్టి చంపుతాడు. ఇప్పుడు సీను ప్రజెంట్ లోకి వస్తుంది. హేమంత్ కైలాష్ మొబైల్లో కాల్ డీటెయిల్స్ ని చెక్ చేస్తాడు. అందరూ ఒక నెంబర్ నుంచి కైలాష్ కి చాలా సార్లు కాల్ వచ్చి ఉంటుంది. ఆ నెంబర్ గల పర్సన్ ని స్టేషన్ కి రమ్మని చెబుతారు. అతను ఎవరో కాదు, హేమంత్ వాళ్ళ స్కూల్ టీచర్ మూర్తి. దాంతో హేమంత్ మూర్తితో మాట్లాడుతూ ఎందుకు మీరు కైలాష్ కి అన్ని సార్లు కాల్ చేశారని అడుగుతాడు. అప్పుడు మూర్తి ఎన్నో షాకింగ్ విషయాలు చెబుతాడు. యాక్చువల్ గా మంగ మంచి అందగత్తె. ఆ ఊర్లోని మగవాళ్ళ కళ్ళని ఆమె పైన ఉంటాయి. పేదవాడు అండ్ లోకేస్ట్ అయిన కైలాష్ మంగ అందాన్ని అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకోవాలని కైలాష్ అండ్ మంగ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే మూర్తి కూడా మంగ అందానికి ఫ్లాట్ అవ్వి ఆమెతో గడపడానికి కైలాష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక కైలాష్ ఏమో యాజ్ యూజువల్ గా పాలు తేవడానికి బయటికి వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి మూర్తి మంగాతో రొమాన్స్ చేస్తూ దొరికిపోతాడు. అప్పుడు మూర్తి తన చేతికి ఉన్న అతని వైఫ్ రింగ్ ని కైలాష్ కి ఇచ్చి అతని కూల్ చేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఇవేమీ తెలియని మూర్తి వైఫ్ తన రింగ్ తనకి ఎలా అయినా సరే తెచ్చి ఇవ్వమని మూర్తిని ఫోర్స్ చేస్తుంది. అందువల్ల మూర్తి రింగ్ తిరిగి ఇవ్వమని అడగడానికి కైలాష్ కి అన్నిసార్లు కాల్ చేశానని చెబుతాడు. అండ్ అంతేకాకుండా వాళ్ళు చాలా మందిని ఇలానే మోసం చేస్తూ చాలా డబ్బులు సంపాదించారని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో హేమంత్ కైలాష్ ని అండ్ అతని పైన ఉన్న కేసుని తానే డీల్ చేయాలని డిసైడ్ అవుతాడు. కాబట్టి కేసు సాల్వ్ అయ్యే వరకు ఇందులో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దని తన కొలీగ్స్ కి అందరికీ చెబుతాడు. అలా కైలాష్ ని జైల్లో నుంచి పంపించేసి ఒక నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తాడు. కైలాష్ కూడా ఎప్పటిలాగా పోలీస్ స్టేషన్ కి టీ సప్లై చేస్తూ నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. అండ్ హేమంత్ గాయత్రికి తానే స్కూల్ ఫీజు కట్టి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. అలా హేమంత్ కైలాష్ తో ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటూ తెలివిగా కైలాష్ ని ఇంటర్గేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కైలాష్ కూడా హేమంత్ తన పైన చూపిస్తున్న ప్రేమకి సరెండర్ అయిపోయి అతను చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా ఊర్లో జరుగుతున్న సగానికి సగం హత్యలకి కారణం కైలాసేనని తను ఒప్పుకుంటాడు. ఏ నేరం ఎలా చేశాడో అన్ని డీటెయిల్ గా చెబుతాడు. అలా సంజీవ్ కిడ్నాప్ కేసు, నగల దొంగతనం కేసు సాల్వ్ అవుతాయి. యాక్చువల్ గా చంద్ర కూడా మంగాతో కలిసి ఉన్నప్పుడు కైలాష్ కి దొరికిపోతే చంద్ర తన కూతురి పెళ్లికని దాచిన నగల్ని కైలాష్ కి ఇస్తాడు. అలా ఇంటి యజమాని దొంగయ్యాడు. లాస్ట్ గా మూవీ స్టార్టింగ్ లో తలలేని డెడ్ బాడీ కేసుకు కూడా కైలాషే కారణమని ఒప్పుకుంటాడు. తల లేకపోతే కేసు నిలబడదన్న విషయం కైలాష్ కి తెలిసే తలని మాయం చేశాడు. అండ్ ఆ తలని పూడ్చిపెట్టిన ప్లేస్ ని చూపించి ఆ కేసు సాల్వ్ అవడానికి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మంగ అతను వదిలేసి వేరే పర్సన్ తో వెళ్ళిపోయింది. ఇప్పుడు కైలాష్ గాయత్రికి సింగిల్ పేరెంట్. అందువల్ల అతను నేరం చేసి జైలుకి వెళ్ళిపోతే గాయత్రి అనాథవుతుందని భయపడ్డాడు. కానీ ఇప్పుడు హేమంత్ గాయత్రి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంతో కైలాష్ తన నేరాలను ఒప్పుకున్నాడు. ఆ తల పాతి పెట్టిన ప్లేస్ ని కూడా చూపిస్తాడు. దాంతో హేమంత్ ఊపిరి పీల్చుకుంటాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మరి ఇందులో తప్పు ఎవరిదని మీకు అనిపిస్తుంది? కైలాష్ అండ్ హేమంత్ ది లోకేష్ అని తక్కువగా చూసే ఊరి జనందా, లేక తన పేదరికాన్ని దూరం చేసుకోవడానికి తన భార్య అందాన్ని ప్రాణంగా పెట్టి అదే ఊరి జనంతో ఒక ఆట ఆడుకున్న కైలాష్ దా? సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.